విశ్వాసులందరికీ కూడా ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉపవాస ప్రార్థన పూర్తి విజయం, ఫాస్టింగ్ ఫర్ కంప్లీట్ విక్టరీ, పూర్తిగా నీవు విజయాన్ని అనుభవించాలంటే తప్పకుండా నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకు అనుకోకుండా కొన్ని అలజడులు మన మనసులో, మన హృదయంలో, మన కుటుంబాల్లో చెలరేగుతుంది. దేవునికి సహాయం మనం అడగాలి కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మరి ఉపవసించి దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు మనకు తప్పకుండా సాతాను క్రియలు లయమవుతుంది. ఎందుకు అంటే 1 యోహాను 3:8 ఒక మాట ఉంది, మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు వచ్చినాడు. యేసు ప్రభు నామం ధరించిన మనం ఆయన గొప్ప నామంలో ప్రార్థించినప్పుడు, ఉపవసించి ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో, లేక నీ బంధువుల మధ్యలో, సంఘంలో అపవాది క్రియలు లయంపరచబడుతుంది. యోహాను సువార్త 10:10 ఒక మాట ఉంది, దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చినాడు ఆయన. కానీ యేసు ప్రభు వచ్చినాడు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నీకు జీవం కావాలి, సమృద్ధి జీవం కావాలంటే నువ్వు యేసుతో సహవాసం కలిగి ఉండాలి కదా. ఉపవాసము అనగానే దేవునితో సహా వసించడం, ఆహారానికి కొద్దిగా దూరంగా దేవునికి అతి సమీపంగా ఉండడమే ఉపవాస ప్రార్థన మరి ముఖ్య ఉద్దేశం. మనిషి 3 పర్యాయములు తింటాడు, ఆహారం తింటాడు. ఆకలి లేకుండా తినే జీవి ఏది అని అంటే మృగాలైనా పక్షులైనా ఆకలి అయినప్పుడు ఆహారం తీసుకుంటారట. మనిషి ఒక్కడే ఆకలి లేకున్నా తింటాడట. అసలు ఆకలి లేదు, తినాలని తింటాడట. అది ఎన్ని జబ్బులు! ఆకలి ఉన్నప్పుడు తిన్నప్పుడు అది మరి మంచిదే, కానీ ఆకలే లేనప్పుడు ఆహారం సమృద్ధిగా నీ టేబుల్ మీద ఉంది, నీ వంటింట్లో ఉంది కాబట్టి అన్ని తిని ముగించాలి, ఖాళీ చేయాలని కూడా కొందరు తింటూ ఉంటారు. అలా విపరీతంగా శరీరము పెరిగిపోయి చూడ్డానికి కూడా అందవిహీనంగా మారిపోతారు. మరి ఎన్ని రోగాలు డాక్టర్లు అంటున్నారు. మన మధ్యలో ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ డయట్ అంటాడు కదా, మీరు మీ ఆహార పద్ధతులు మార్చుకోవాలి అని అంటారు. అది పరిశుద్ధ గ్రంథంలో ముందే అన్నీ కూడా ధర్మశాస్త్రం కదా. దిస్ అ గ్రేట్ సైన్స్ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. అన్నిటికీ శారీరకంగా కానీ ఆత్మీయపరంగా కానీ నిన్ను ఉద్ధరించేది మరొకటి కాదు, పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చిన ప్రతి మాటకు విధేయత చూపాలి. మరి ఉపవాసం అనగా ఏమి? ఉపవాసం అనగా పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగడం, మనల్ని మనం తగ్గించుకోవడం, మనకు అసాధ్యమైన కార్యాలు దేవునికి తెలియజేయడం. నీ వల్ల కాని కార్యాలు చాలా ఉంటుంది. డబ్బుతో జరిగిపోతుంది అనుకుంటున్నావు, లేకుంటే నీ పేరు ప్రతిష్టలతో ఒక కార్యం జరిగిపోతుంది అనుకుంటావు. కానీ అలా కాదు. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం, దేవుని దగ్గరగా రావడం, దేవుని వెతకడం, దేవునికి మొరపెట్టడం, నీ భారం అంతా దేవునికి తెలియజేయడం, నీ కాని కార్యాలు ఆయనకు తెలియజెప్పడం, ఇదే ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య అంశం అని తెలియజేస్తున్నాను. కొన్ని రకముల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, అవి ఈరోజు మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్. మరి నా సేవా జీవితంలో, నా కుటుంబ జీవితంలో కూడా చాలా నేను ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని అనుభవించినాను. అంటే నాకు ఉపవాసం ఉండి రకరకాలుగా ఉంది కదా ఉపవాస ప్రార్థన. కొందరు ఆహారం మానేస్తారు, కొందరు పానీయం కూడా మానేస్తారు. దే ఫర్సేక్ ఈవెన్ ఫుడ్, వాటర్. అంటే నీళ్లు లేకుండా ఉపవాసం ఉండడం కూడా చాలా కఠినమైన ఉపవాసం. అలాగూ నేను చేయలేకపోయినాను చాలా పర్యాయములు. కానీ నా దృష్టి అంతా ప్రభు మీద పెట్టుకొని మరి ఫుల్ కాన్సన్ట్రేషన్తో ప్రార్థన చేయడం, కొన్ని పూటలు ఆహారం వదలడం, ఇక మాంసాహారాలు మానేసి ప్రార్థనలు గడిపినప్పుడు నేను చాలా అత్యధికమైన విజయాన్ని పొందినాను. ఈ ఉపవాసాలు, ఈ భక్తుల గురించి పాట పాడుతుండగా నేను అనుకున్నాను, ఇలాంటి ఉపవాసాలు చేస్తే ఇప్పుడు ఎక్కడుండేదాన్నో. కానీ మరి శరీరం అనుకూలించకుండా విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని
అంత తీవ్రంగా ఉపవాసం చేయలేకపోయినాను కదా అని ఒక బాధ నాకున్నది. అంటే నిజంగా ఉపవాస వీరులు ఎన్నెన్ని సాధించినారు ఈ లోకంలో. యేసుప్రభువే మనకు మాదిరి కదా. 40 రోజులు ఆయన రాత్రి మగళ్ళు ఆహారము లేక ఉపవసించినాడని, తర్వాతనే ఆయన పరిచర్య ఆరంభించినాడని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సాతానుడు ప్రభువును శోధించినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి 4:4లో ఉంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని. అంటే మనం తింటేనే బ్రతుకుతామని కాదు. తింటే కొన్ని రోగాలు రావచ్చు, కానీ ఉపవసిస్తే కొన్ని రోగాలు పొడగొట్టుకుంటాం. శరీరంలో చాలా పాయిజన్స్ పెరిగిపోతుంది. ఈ దినాల్లో ప్రతి గృహంలో కూడా చికెను, మటను, ఫిష్ ఇవన్నీ కూడా కంపల్సరీ అయిపోయాయి. ఇంతకుముందు మా దినాల్లో వారానికి ఒక్కసారి చాలా దొరకనట్టు ఎంతో టేస్ట్గా మరి ఆశతో భుజించేది. ఇప్పుడు విస్తారం అయిపోయింది. ఇవన్నీ ప్రతిరోజు తింటున్నారు. ఎందుకు ఇలాగూ మీ అవయవాలు పాడు చేసుకుంటున్నారో అర్థం కాదు. ఎక్కువగా తింటే కిడ్నీలు పాడైపోతాయి, మీ జీర్ణకోశాలన్నీ పాడైపోతుంది. విషము మీ సిస్టంలో అంటే మీ ప్రేగులలో విషము చేకూరుతుంది, అంటే పాడైపోతుంది దేహము దేవుని ఆలయం కదా. దీన్ని ఏ విధంగా నియంత్రణలో ఉంచుకోవాలి, అది జ్ఞానము ప్రభువు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథం మనము నేర్చుకున్నప్పుడు చాలా కార్యాలు మనతో మాట్లాడతాడు. మరి అధికంగా తిని దేవుని మర్చిపోయే అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మితము, అన్నిటిలో మితంగా ఉండడం ఎంత బుద్ధి, ఎంత జ్ఞానం. ఈవెన్ ఇన్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ యువర్ మోడరేట్. పౌలు భక్తుడు మరి తిమోతితో అంటాడు, కుమారుడా నీవు అన్ని విషయంలో ఎలాగ ఉండాలి, మితంగా ఉండాలి. బీ టెంపరేట్, బీ మోడెస్ట్ ఇన్ ఆల్ థింగ్స్. మరి దేవుని ప్రజలు లేక విశ్వాసులు ఉపవాసం ఉండడం చాలా గొప్ప కార్యం. మీకు ప్రతిఫలం ఉంటుందని తెలియజేస్తున్నాను. అంటే జీవితం యొక్క ఉద్దేశం నీకు స్పష్టం కావాలంటే ఉపవాసం ఉండాలి. లేకుంటే అధికంగా తిని ఎక్కువ నిద్రపోయి ఒక సోమరిగా తయారైపోతావు. యూ విల్ లూజ్ ద గోల్ ఇన్ లైఫ్. అంటే జీవితం ఎందుకు ఈ లోకానికి నువ్వు వచ్చినావు ఎప్పుడైనా ఆలోచించావా? డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ పర్పస్ ఫర్ యువర్ కమింగ్. కానీ ఇంతకాలం కూడా నీకు తెలియదు ఎందుకొరకు దేవుడిని నీ లోకాన్ని పంపించినాడు. ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో బయలుపరుస్తాడనే సత్యం నీకు తెలియజేస్తున్నాను. కొన్ని రోగాలు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మరి నా శరీరంలో నేను అనుభవించినాను. కొన్ని డాక్టర్స్ కూడా నయం చేయలేని రోగం, అది ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా నయం చేయలేని రోగం మాయమైపోయింది. నా శరీరంలో తొలగిపోయింది. అది నమ్మితే మీరు ఒకసారి నాతో హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. 9 సంవత్సరాలు నేను థైరాయిడ్తో బాధపడినాను. ప్రతిరోజు ఉదయం సాయంకాలము మరి మందులు వేసుకోవాలని డాక్టర్ల నిర్దేశం. కానీ ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని నా బలహీనతలు ఒప్పుకొని పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగి దేవుని సహాయం కోరినాను, నాకు దేవుడు 100 వాగ్దానాలు బయలుపరిచినాడండి పరిశుద్ధ గ్రంథం నుండి. దైవికమైన స్వస్థత తప్పకుండా విశ్వాసులకు దేవుడు అనుగ్రహిస్తాడని 100 ప్రామిసెస్ గాడ్ రివీల్డ్ టు మీ. అదే డివైన్ హీలింగ్ అని ఒక చిన్న పుస్తకంలో దైవిక స్వస్థతలో నేను 100 వాగ్దానాలు అమర్చే పుస్తకం విడుదల కావడం, నాకు స్వస్థత కావడం ఒకేసారి జరిగింది. దేవుని స్తోత్రం. మళ్ళీ నేను పోయి చూస్తే థైరాయిడ్ లేదు, నయమైపోయింది. పెద్ద లంప్ ఉండింది ఇక్కడ. నేను 4 డాక్టర్స్ దగ్గర పోయినాను. రేడియో ఐడిన్ పోయాలి మీ గొంతులో అన్నారు, లేకుంటే కట్ చేయాలన్నారు, ఆపరేషన్ అన్నారు. కత్తి పడకుండా నన్ను కాపాడు దేవా, నేను ఈ స్వరం నీ కొరకే, నేను నీ కొరకే బ్రతుకుతున్నాను. నువ్వు ఇచ్చిన ఈ స్వరం, ఈ వాక్శక్తి నేను నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడతాను అని నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను నిబంధన చేసుకున్నానో నాకు పూర్తిగా దేవుడు రోగమును నయం చేసినాడు, తిరిగి ఒక నూతన శరీరం ఇచ్చినాడు అని నాకే అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టువర్డ్స్ ఫాస్టింగ్, ప్రేయర్. తర్వాత మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్న ద్వేష భావము లేక విభేదాలు, కొద్దిగా అసూయ లేక గర్వము, ఇవన్నీ కూడా మనలో అణిపోవాలంటే మనము ఉపవసించాలి. ఫాస్టింగ్ ఈజ్ ఎ మస్ట్. అంటే దేవుని స్వారూప్యంలోకి ఎదగడానికి ఈ ఉపవాస ప్రార్థన తప్పకుండా సహాయపడుతుంది.
తర్వాత కొన్ని రహస్యంగా చేసే పాపాలు ఉంటాయి. అంటే అందరి దృష్టికి మనం మంచిగానే కనబడతాం, కానీ కొన్ని హృదయాల్లో దాగి ఉన్న రహస్యాలు, పాపాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు కూడా తొలగించుకోవాలంటే ఉపవాస ప్రార్థన ఒక మార్గమై ఉందని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అంటే చాలా రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మరి మొదటిగా ఒక నార్మల్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సాధారణమైన ఉపవాసం. ఇది లిక్విడ్స్ డైట్ మీద ఉంటారు చాలామంది. పానీయాలు తీసుకుంటారు, ఘనమైన ఆహారం తీసుకోరు. అది 40 రోజులు లేక 21 రోజులు, 7 రోజులు, ఇవన్నీ కూడా బైబిల్ పరమైన సంఖ్య. మనం పాటించాలా అని ప్రశ్న వస్తే బైబిల్లో ఉన్నది అన్నీ పాటిస్తే మనకు దీవెన తప్ప ఇంకోటి రాదు. తప్పకుండా దానియేలు 21 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు దర్శన భావము తెలియజేసినాడు. ప్రజలకు రాబోయే సంగతులను దానియేలుకు బయలుపరిచినాడు. అలాగే ఇది నార్మల్ ఫాస్టింగ్ అని అంటారు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండినాడు కదా. మరి రెండవది పార్షియల్ ఫాస్టింగ్, అంటే పార్షికమైన ఉపవాసం. దీంట్లో పూర్తిగానే ఉపవాసం ఉండే అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలకు వెళ్తారు, వారి శరీరం అనుకూలించదు, వారికి చాలా పనిపాట్లు ఉంటాయి. ఉపవాసం ఉండాలంటే లీవ్ పెట్టాల్సి వస్తుంది, లీవ్ లేదు. అలాంటి పరిస్థితిలో నీవు పార్షికమైన ఉపవాసం ఉండొచ్చు. అంటే ఒక్క ప్లేట్ నిండుగా తిని నీవు మరి ఇంకా పనులు ఏమి చేత కాదన్నంత మాంద్యము రాకుండా సగం ఆహారం తిని సగం ఖాళీగా పెట్టుకుంటే, అది పెద్దలు కూడా అంటారు ఒక ముద్ద తక్కువ తినాలి అంటారు. అలాగ నువ్వు పార్షియల్గా ఆహారం, పార్షికంగా కొద్దిగా ఆహారం తిన్నావు, తగ్గింది, నీవు మరి మానుకున్నావు. అంటే నువ్వు ప్రార్థనలో చురుగ్గా ఉండాలి, దైవ కార్యాల్లో చురుగ్గా ఉండాలంటే యు ఆర్ స్ట్రిక్ట్ విత్ యువర్ బాడీ. నీ శరీరంతో నీవు మరి క్రమాన్ని, ఉపవాసం అంటేనే ఆత్మీయ క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లిన్, అలా కూడా చేయగలవు. లిమిటింగ్ ద డైట్ అంటే నీ టేబుల్ మీద విస్తారమైన రంగులు రుచికరమైన ఆహారం తెచ్చిపెట్టినా నీకు నియంత్రణ ఉంది, నీ మీద నీకు నియంత్రణ ఉంది. విల్ పవర్, నిగ్రహ శక్తి. 9 వరాల్లో ఒక్క శక్తి, మరి 9 వరాల్లో ఒక వరం ఏంటంటే ఆశ, నిగ్రహం. అంటే నువ్వు అనుకున్నావు ఉపవాసం ఉండాలని, కనుక దాని జోలికి నువ్వు పోవడం లేదు. మూడోది చూసినప్పుడు మరి ఈ పార్షియల్ ఫాస్టింగ్లోనే వస్తుంది డానియల్ ఫాస్టింగ్ కూడా. దానియేలు ఉపవాసం ఏంటి? దానియేలు ఉపవాసం అంటే మీరు దానియేలు గ్రంథం ఒకసారి తీయండి. వీరు శాకాహారంతో వారు భోజనము చేసినారు, మాంసాహారాలు మానివేసినారు. దానియేలు గ్రంథం 731 పేజ్ నంబర్. ఇక్కడ 4 షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు యవనస్తులు. వీరు రాజభోజనాన్ని త్యజించి శాకాహారాన్ని వారు తీసుకున్నట్టు, అయినా వారికి బలం కానీ, సత్వ కానీ, అందం కానీ ఏమీ తక్కువ లేదు. వారి ముఖములు కృషించినట్టు కూడా కనబడలేదు. అందరికంటే వైభవంగా వారి ముఖములు ప్రకాశించినవని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దానియేలు 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు వాలురందరి ముఖముల కంటే సౌందర్యముగానే కళగాను కనబడగా, అంటే వాళ్ళ ముఖాలు వాడిపోయినట్టు, మటన్ తినలేదు లేక చికెన్ తినలేదు, రాజ భోజనం మేము భుజించలేదు కాబట్టి మేము ముఖాలన్నీ వాడిపోయినట్టు లేదు, అందరికంటే తేజస్సుతో నిండిన ముఖాలుగా ఈ 4 బాలుల ముఖము కనబడిందని వాక్యంలో. దానియేలు ఉపవాసంలో ఎందుకు దానియేలు ఉపవాసం అని పేరు వచ్చింది అని అంటే దానియేలు 10వ అధ్యాయంలో ఈ మాట ఉంది. దానియేలు 3 వారములు ఆయన సంతోషంగా భోజనం చేయలేదంట. ఎందుకంటే ఆయనకు దేవుని యొద్ద నుండి తన ప్రజల గురించి ఒక జవాబు రావాలి. దానియేలు 10 చూడండి.
పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడాను. గొప్ప యుద్ధం జరగనున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనం వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతే. దుఃఖం, బాధ కలిగినప్పుడు ఉపవాసం. నేను దుఃఖప్రాప్తుడనైతే 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఉంటుంది. మాంసము కానీ ద్రాక్షారసం కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. అంటే సుగంధ ద్రవ్యములు కానీ, బాడీ లోషన్స్ లేక పర్ఫ్యూమ్, ఇది కూడా మానుకోవడం ఒకలాంటి ఉపవాసమే కదా. అంటే కాస్ట్లీ థింగ్స్, అవాయిడింగ్ కాస్ట్లీ థింగ్స్, లగ్జరీస్, బీయింగ్ వెరీ సింపుల్, కీపింగ్ మోర్ టైమ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. అంటే ఇతనికి ఆ 21 రోజులు దేవుని సన్నిధిలో తగ్గించుకొని దర్శన భావం కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు 21 రోజుల ఉపవాసం అంటే మాంసాహారాలు మానేసినాడు. స్నానాభిషేకములు అంటే లోషన్స్తో, బాడీ లోషన్స్తో, పర్ఫ్యూమ్స్తో, లగ్జూరియస్ వే ఆఫ్ లైఫ్ హీ లెఫ్ట్. హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్, సింపుల్, సీకింగ్ గాడ్స్ విజ్డమ్. మరి మీరు అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది, అతను దేవుని యొద్ద నుండి జవాబును పొందుకున్నాడు. మిఖాయేలు దూతనే పరలోకం నుండి దిగొచ్చి, దానియేలును బహుప్రియుడవు, మరి భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. దానియేలు 10:19 ఇది చూస్తున్నాం. తర్వాత అబ్సల్యూట్ ఫాస్ట్ అంటే అవాయిడింగ్ ఆల్ ఫుడ్ అండ్ వాటర్. కొందరు చాలా పదునుగా అంటే తీవ్రమైన ఉపవాసాలు చేస్తారు భక్తులు. అంటే వారు ఆహారం మాత్రం కాదు, పానం కూడా మానేస్తారు. అంటే అది దేవుని నిర్ణయంతో చేయాలి. ఉపవాసాలు సొంత శక్తి మీద కాకుండా మీకు అలాంటి ఉపవాసం చేయాలి అంటే మరి నీరు ఆహారం లేకుంటే ఎలాగో మనము జీవిస్తాం. కానీ దేవునితో నింపబడితే, జీవం గల దేవునితో నింపబడితే మనకు జీవానికి ఏమి కొదువు ఉంటుంది. ఇలాగ చేసేవారు కూడా ఉన్నారు. కానీ ఇట్ షుడ్ బి ఎ గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్. అంటే నీవు పూర్తిగా దేవుని సన్నిధి అన్నమాట, సన్నిధితో నింపబడుతున్నావు. అది అలాగూ చేయాలంటే మరి మీ శరీరం అనుకూలించాలి. మీకు వైద్యుడు ఏదైనా నియంత్రణలు పెడితే మరి అది అండర్ డాక్టర్స్ అడ్వైజ్. ఎందుకంటే కొన్నిసార్లు మీ సొంత నిర్ణయాలతో కఠినమైన ఉపవాసాన్ని దిగి తర్వాత మీరు క్షీణావస్థలో రావడం దేవుని చిత్తం కాదు. నిజంగా మిమ్మల్ని దేవుడు తన సన్నిధిలో ఉంచుకోబోతున్నాడు, ఉంచుకోవడం అది నాకు చాలా నచ్చింది. ఉపవాసం అంటే దేవుడు ఉంచుకుంటున్నాడు అన్నమాట. ఉంచుకోవడం అంటారు కదా ఈ కొలోక్యల్ భాషలో. దేవుడు నిన్ను కోరుకొని, నిన్ను అతిగా ప్రేమించి, వేరు చేసుకొని, తన సన్నిధిలో కూర్చుకొని నిన్ను ఉంచుకున్నాడు అన్నమాట. నీతో ఏవేవి రహస్యాలు మాట్లాడతాడో, నిన్నెంత ఆశీర్వదిస్తాడో, నీకున్న మలినమంతా పోగొట్టి పవిత్రంగా చేసి పరిశుద్ధపరచుకొని తన సొత్తుగా, స్వాస్థ్యంగా, తన మర్మాలు, తన రహస్యాలు, తన ఉద్దేశాలు, తన చిత్తం ఇవన్నీ కూడా బయలుపరచడం. అంత సన్నిహితమైన సంబంధము దేవునితో. అలాగే 3 రోజుల ఉపవాసం ఉన్నది. 3 రోజులు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది తన పనికెత్తలతో కలిసి. ఎందుకంటే తన జనాలందరూ హామాను అనువాడు కుట్రబన్ని యూదులందరినీ నశింపజేస్తానంటే షీ రోజ్ టు దట్ ఒకేషన్. చూడండి, జనాల నిమిత్తం ఆమె లేచింది ఎస్తేర్. 3 రోజులు తన పనికత్తెలతో కలిసి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ధైర్యం వచ్చేసింది. ఉపవాస ప్రార్థనల ద్వారా సైడ్ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. ధైర్యం రావాలంటే ఉపవసించాలి. షీ గాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఫేస్ ద కింగ్. అసలు పోకూడని సమయంలో రాజు దగ్గర వెళ్ళడం అంటే చచ్చేంత పని. ఎస్తేరంటది నేను నశించిన నేను వెళ్తాను, రాజు సముఖమునికి వెళుతాను, నా ప్రజల గురించి నేను విన్నవించుకుంటాను. యూదులు నా ప్రజలు, వారు రక్షణ పొందాలి. వారు హామాను చేసిన
కపటోపాయానికి బలి కాకూడదని ఆమె 3 రోజులు పనికెత్తలతో కలిసి ఉపవాసం ఉండి వెళ్ళింది. కార్యం సఫలమైపోయింది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీలో కొందరు ఎంత తల పగలగొట్టుకున్నా వ్యాపారం వర్ధిల్లడం లేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది, మా కుటుంబాల్లో సమాధానం లేదు, పిల్ల పెళ్లి చేసి ఏం నెమ్మది లేదు, ఇలాంటివి లేదు లేదు అనే కార్యాలన్నిటికీ ఉపవాసం ఉంటే ఉన్నవాడు అనువాడు అన్నీ ఉన్నవిగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆమె 3 రోజులు చేసింది, కార్యం సఫలమైంది. యూదులందరూ కూడా రక్షణ పొందినారు. ఎవడైతే కుట్ర పన్నాడో, మొర్దెకైను చంపాలనుకున్నాడో, అదే ఉరి కొయ్యి మీద వాడు ఉరి తీయబడినాడు, తవ్వుకున్న గుంటలో వాడేబడినాడు. ఇలాగూ అపోస్తలుల కార్యం 9:9 చూస్తే సౌలు గొప్ప దర్శనం పొందిన తర్వాత 3 రోజులు అన్నపానం లేకుండా గుడ్డివాడై ఉన్నాడు. అది ఆయన ఎంచుకున్న ఉపవాసం కాదు, దేవుడే ఉపవాసం నిర్ణయించినాడు. సౌలు లేవలేని పరిస్థితి, అంత గొప్ప యేసు యొక్క శిలువ దర్శనాన్ని చూసి పడిపోయినాడు. పడిపోతే 3 రోజులు లేవలేదు, కండ్లు తెరవలేదు, కండ్లంతా గుడ్డిగా మబ్బుగా ఉంది, ఆహారం లేదు, పానం లేదు. అప్పుడు అననీయ అనే ప్రవక్తను ప్రభు ఆయన పంపినాడు. ఆయన దగ్గరికి ప్రార్థన చేసినప్పుడు పొరలు రాలేదు, స్పష్టమైన చూపు వచ్చింది. అప్పటి నుండి పరిచర్య ఆరంభమైంది. అన్యజనులకు అపోస్తలుడుగా శక్తి పుంజుకున్నాడు. తర్వాత ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉపవాసం కూడా చేయడం చాలా మంచిది. ఎజ్రా గ్రంథంలో ఆ మాట మీకు చూపెడతాను. ప్రయాణానికి వెళ్తున్నారు, ఎజ్రా ఉపవాసం చాటించినాడు. అందరూ ఉపవసించి ప్రార్థన చేయాలి, ఎందుకంటే శుభప్రదమైన ప్రయాణం కావాలని వారు ఉపవసించి ప్రార్థన చేసినట్టు వాక్యంలో ఉంది. ఎజ్రా 8:21 చూడండి, 298 పేజ్ నంబర్ 398, 398. ఎజ్రా 8:21. అప్పుడు మేము దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. అంటే మీరు ఎక్కడైనా దీర్ఘమైన ప్రయాణాలకు పోయినప్పుడు ఏమి విపత్తు సంభవించనై ఉందో మీకు తెలియదు కదా. సౌకర్యమైన సుఖమైన ప్రయాణం కొరకు కూడా విశ్వాసులు ఎప్పుడు ప్రార్థించాలి. ఎన్ని అపాయాలతో ఉన్న లోకం ఇది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ వెన్ యూ ట్రావెల్. మనము బాయ్ చెప్తాము, తర్వాత వారిని సజీవులుగా చూస్తామో లేదో మనకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తే వారికి జరగనే ఉన్న కీడు దేవుడు ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. ద ఈవిల్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ దెమ్, గాడ్ విల్ రిమూవ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. అందుకే ఎజ్రా ప్రయాణంలో శత్రువుల భయం ఉన్నది అతనికి. ఎవరి సహాయం కోరాలని అడుగుతున్నాడు. దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, మా వారిని అందరినీ కూడా కాపాడగలడు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శుభప్రదమైన ప్రయాణాన్ని పొందుకున్నాడు. తర్వాత సూపర్ న్యాచురల్ ఫాస్టింగ్ అంటే మానవాతీతమైన ఉపవాసం, అది మోషే భక్తుడు చేసినాడు. ద్వితీయోపదేశకాండం 9:9 చూడండి, డ్యూటార్నమీ 9:9. ఇక్కడ 40 రోజులు కూడా మోషే ఏమి కూడా పుచ్చుకోలేదు. 9:9. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకుంటూ నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అంటే దేవుని 10 ఆజ్ఞలు రాతి పలక మీద దేవుడే రాసినాడు కదా, అది పొందుకోవడానికి మరి ఆ మోషే 40 రోజులు అన్నపానములు మానుకొని దేవుని సన్నిధిలో ఉన్నట్టు చూస్తున్నాం. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ బ్రెడ్ నార్ వాటర్. అలాగే మనం చూస్తున్నాం, ఇది సూపర్ న్యాచురల్ అంటే ఇది మానవాతీతమైనది, మనుషులకు అసాధ్యమైనది. కొండ ఎక్కి ఒంటరిగా ఎవరు లేరు. సాధారణంగా ఉపవాసం ఉంటే ఊరంతా చాటించుకుంటారు కదా, నేను ఉపవాసం ఉన్నాను. కొందరు ముఖమంతా వికారం చేసుకుంటారు, ముఖం మార్చుకుంటారు, అలసిపోయినట్టు చేస్తారు,
రోజుకో 10-20 మంది కన్నా చెప్తారు ఉపవాసం ఉన్నామని. ఇప్పుడు ఈయన ఎవరు చెప్పినాడని కొండ ఎక్కి ఏకాంతంగా వెళ్ళి అక్కడ ఎవ్వరు నిర్జనం, దేవుడు మాత్రం ఉన్నాడు, ఆయన ఆహారం లేదు పానం లేదు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చే 10 ఆజ్ఞలు గైకుంటున్నాడు అంటే ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్. తర్వాత మీరు ప్రైవేట్ ఫాస్టింగ్ ఉంది. ఇదేంటంటే ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉపవసించు, ఎవ్వరికి తెలియదు అనమాట. ఒకవేళ నీ భార్యకు తెలుస్తుందేమో, లేక భర్తకైతే తప్పకుండా తెలుస్తుంది, పిల్లలకు తెలుస్తుందేమో, కానీ ఇంకెవ్వరికి కూడా తెలియకుండా రహస్యంగా చేసే ఉపవాస ప్రార్థన. దీని గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. రహస్య ప్రార్థన, రహస్య దాన ధర్మాలు, రహస్యంగా చేసే ఉపవాస ప్రార్థనలు, ఇది చాలా ప్రతిఫలాన్ని ఇస్తుంది. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరి ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని ప్రభువు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6:16, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొను, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఎంత ప్రేమగల తండ్రి అనిపిస్తుంది నాకు. ముఖం కడుకో, తల దూసుకో, మంచిగా కనబడు అంటే ఒక తల్లి తండ్రి తమ బిడ్డలకు చెప్పినట్టే చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొందరు ఉపవాసం ఉంటే పళ్ళు తోముకోరట. అదెంత మరి దురదృష్టకరం. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చింది, మూతికి బట్ట చుట్టుకొని, మూతి ముక్కంతా చుట్టుకొని నా దగ్గరకు వచ్చింది. ప్రార్థన చేయమ్మా అన్నది. నేను ఏంటి ముఖానికి ఎందుకు బట్ట తీసేయండి. లేదు నేను ఉపవాసం ఉన్నాను. అయితే ఉపవాసం ఉంటే ముఖం ఎందుకు కప్పుకుంటున్నావా, నోరు ఎందుకు కప్పుకుంటా అంటే నేను 40 రోజుల నుండి పళ్ళు గోపుకోలేదు అనేది. చీచి అట్లా లేదు కదా వాక్యంలో. యేసయ్యనే అన్నాడు, మంచి పళ్ళు తోముకో, ముఖం కడుకో, తల దూసుకో, చక్కగా కనబడు, వికారమైన ముఖం పెట్టుకోకు అంటే ఇది ప్రైవేట్ ఫాస్టింగ్. షుడ్ నాట్ బి రివీల్డ్ టు అదర్స్. ఇప్పుడు మీరు ఒక భోజనశాలకు వెళ్ళినారు, టేబుల్ మీద దగ్గర కూర్చున్నారు, మీ మిత్రులు బంధువులు అంటున్నారు, మీరు మటన్ తీసుకోమంటే తీసుకోరు, చికెన్ అంటే తీసుకోరు, అక్కడ కొద్దిగా ప్రకటన చేస్తారు, నేను ఉపవాసం ఉన్నాను, నేను నాన్ వెజ్ తీసుకోను, నేను డానియల్ ఫాస్టింగ్, ఇవి ప్రకటించే అవసరమే లేదు. ఎందుకంటే ఉపవసించేది అది దట్స్ ఎ ప్రైవేట్ అఫేర్. నీ గురించి, నీ ఆత్మీయ ఔన్నత్యానికి లేక నీకు దేవునికి ఉన్న బంధం పెరిగిపోవడానికి నువ్వు చేసే కార్యం, సన్నిహితమైన దేవుని సంబంధం కావాలని ఆశపడుతున్నావు, నీ కార్యాలు సఫలం కావాలని, నీ ప్రార్థనలు దేవుడు వినాలని, ఇట్స్ ఎ ప్రైవేట్ అఫేర్. అక్కడ పెద్ద సీన్ చేసే అవసరం లేదు. అందుకే అంటున్నాడు ప్రభు, మీరు ఉపవసించినప్పుడు మనుషులకు కనబడినట్లు మీరు ఆశించొద్దు, మీరు రహస్యంగా ఉపవాసం ఉండండి, రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇది ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అయితే ఇంకొక ఫాస్టింగ్ ఉంది, అది సమూహంగా చేసే ఉపవాస ప్రార్థన. అంటే సంఘ సంబంధముగా చాటించినప్పుడు. దీనికి ఏమి నిర్బంధం ఏమీ లేదు, కానీ దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ టు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అవును, సంఘం చాటించింది అంటే దేవుడు వారిని ప్రేరేపించి చాటించమన్నప్పుడు చాటించినారు. దానికి నువ్వు విధేయత చూపి ఆలయానికి వచ్చి తోటి విశ్వాసులతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కలిసికట్టుగా చేస్తే ఎంతో ప్రతిఫలం ఉంటుంది. అది సమూహంగా సంఘపరంగా వచ్చి ప్రార్థన చేయడం, దట్ ఈస్ కాల్డ్ కాంగ్రిగేషనల్ ఫాస్టింగ్. దాంట్లో చాలా శక్తి కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. తర్వాత మరి పౌలు బర్నబాను వారు సేవ కొరకు ప్రత్యేకపరచాలంటే వారు ఉపవసించి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కొని పెద్దలు హస్త నిక్షేపణ చేసి వారి తల్ల మీద చేతులుంచి వారిని అభిషేకించి పంపిస్తారు. దే ఫాస్టెడ్ అండ్ ప్రేడ్. ద ఎంటైర్ చర్చ్ ఫాస్టెడ్ ఫర్ సెండింగ్ 2 apostles టు మిషనరీ టూర్. వారు మిషనరీ దండయాత్రకు బయలుదేరుతున్నారు. 2 దైవ
మరి సేవకులు, దేవుని చేత ఎన్నికైన వారు, వారిని పెద్దల హస్త నిక్షేపణ, అక్కడున్న సేవకులు చేయబెట్టి వారిని అభిషేకించి ఉపవాస ప్రార్థన ఉండి వారిని వేర్పరిచినారు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 1వ పేరాలో మీరు చూస్తారు. అలాగే చివరిగా నేషనల్ ఫాస్టింగ్ ఉంది. అంటే ఇది జాతీయపరమైన దేశవ్యాప్తంగా ఉపవాసం ఉండడం. ఇలాంటి ఉపవాసం సీకింగ్ గాడ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ క్రైసిస్. ఇప్పుడు గొప్ప అపాయము భారతదేశానికి వచ్చింది అనుకోండి, అప్పుడు సంఘాలన్నీ చాటిస్తాయి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, క్రై అవుట్ టు గాడ్, యు ఫాస్ట్ అండ్ ప్రే. అప్పుడు తప్పకుండా నేషనల్ కాలింగ్కు మనము విధేయత చూపి కలిసికట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడు, దేశాన్ని స్వస్థపరుస్తాడు. 2వ దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారు చెడు నడవడికలను విడిచి పశ్చాత్తాపమైన హృదయంతో నన్ను వెతుకుతే నేను తప్పకుండా వారి దేశాన్ని ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను, హీల్ దేర్ ల్యాండ్. అలాగూ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మీరు చూస్తే యెహోషాపాతు రాజు మీదకి గొప్ప సైన్యము, అనేక మంది రాజులు వారి సైన్యాలతో చిన్న దేశం మీద వారు దండెత్తి వచ్చినప్పుడు వారు మరి కత్తి కటారుతో కాదు వారిని ఎదుర్కొన్నది, వారు గాయకులను ఏర్పాటు చేసి స్తుతి స్తోత్రం చెల్లించి గాయకులను ఏర్పాటు చేసినాడు. యుద్ధము గాయకులతో ఎలాగూ గెలుస్తాం, కానీ వారు దేవుని స్తుతిస్తూ శత్రువులను ఎదుర్కొన్నారని ఉపవాస దినాన్ని చాటించినారని. యెహోషాపాతు రాజు చాటిస్తాడు ఉపవాస దినాన్ని. దేవుని ప్రజలందరూ కలిసికట్టుగా గొప్ప శబ్దంతో ప్రార్థనలు చేసి ఉపవసించినప్పుడు యుద్ధంలో గొప్ప విజయం వారికి లభిస్తుంది. మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం చక్కగా వరుస చదవండి. 2 Chronicles 20th chapter. అక్కడ ఎంత గొప్ప మరి విజయం అంటే చెప్పలేనంత విజయాన్ని పొందుకున్నారు. ఆ వచ్చిన శత్రువులు వారిలో విభేదాలు కలిగి వారిని వారు హతం చేసుకున్నారు. రాలిన శవాల నుండి ప్రశస్తమైన మరి నగలు, బంగారం, వారి వస్త్రాలు ఇవన్నీ ఒలుచుకోవడానికి యెహోషాపాతు సైన్యానికి ప్రజలకు 3 రోజులు పట్టిందండి. అంటే ట్రయంఫెంట్ విక్టరీ, గొప్ప విజయం, పూర్తి విజయం. అలాగూ మనము యోనా గ్రంథంలో కూడా చూస్తాం. యోనా గ్రంథంలో దేవుడు యోనాను నినవే పట్టణానికి వెళ్ళి నువ్వు రక్షణ సువార్త అందించు, నా ప్రజలు పాపం చేసి నేను వారిని నశింపజేస్తానన్నప్పుడు యోనా తన సొంత చిత్తానికి వెళ్తాడు తర్షీషు. అక్కడ మరి ఓడలో పట్టుబడ్డాడు. ఓడ ప్రయాణికులు అతన్ని సముద్రంలో పడవేసినప్పుడు పెద్ద తిమింగలం కడుపులోకి వెళ్ళిపోతాడు. అక్కడ 3 రోజులు, అది కూడా ఒక ఫాస్టింగే కదా, అక్కడ ప్రార్థన కూడా చేసినాడు. అంతా చీకటి. అతను అనుకుంటున్నాడు సముద్రపు అంతర్భాగంలో నా తలకు నాచు తగులుతుంది అంటున్నాడు. అసలు ఉన్నది చేప కడుపులో. 3 రోజులు ప్రార్థన చేసినాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా చేసిన ప్రార్థన, మత్స్యపు కడుపులో నుండి మొర్రపెట్టినాడు. తిండి లేదు, ఆహారం పానం ఏం లేదు, కఠినమైన ఉపవాసం 3 రోజులు. దేవుడే మరి కార్నర్ చేసి పట్టుకున్నాడు. కానీ చేప కడుపులో నుండి పెట్టిన మొరను దేవుడు విన్నాడు. తిరిగి నినవే సముద్ర తీరాన కక్కివేయబడ్డాడు. అక్కడ వెళ్ళినాడు, ప్రజలకు దేవుని వాక్యం చాటించినాడు. ప్రజలు వారు తమను తాము తగ్గించుకొని బూడిదలో కూర్చున్నాడు. రాజు కూడా దిగినాడు సింహాసనం మీద. బూడిదలో దిగి పశ్చాత్తాపడి వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఒక మంచి మాట ఉంది. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు వారికి చేయను ఉద్దేశించిన కీడును చేయక మానేను. చాలా బాగుంది, అది నాకు చాలా ఆకర్షించింది. నన్ను ఎన్నెన్నో కీడులతో నిండిన లోకంలో మనం ఉన్నాం. కానీ ఉపవసించి ప్రార్థన చేసి దేవునికి సమీపంగా ఉండేవారు కీడు నుండి, అపాయం నుండి, మరణం నుండి, సాతాను తంత్రాల నుండి, చీకటి శక్తుల నుండి విడిపింపబడతారు. దేవుని కనికరం ఉంటుంది. మీరు యోవేలు గ్రంథంలో ఆ మాట చూస్తారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇప్పుడైనాను మీరు ఉపవసించి
మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ యొక్క పాపములను క్షమిస్తాను. నేను దీర్ఘశాంతుడను, కృపాసమృద్ధి గలవాడను, ప్రేమాస్వరూపిని. మీరు చేసిన పాపాలన్నీ క్షమిస్తాను. కాబట్టి మీ వస్త్రాలు పాత నిబంధనలో వస్త్రాలు చింపుకుంటారు. పశ్చాత్తాపానికి రుజువుగా వారు వస్త్రాలు చింపుకొని మరి గోనె సంచి కట్టుకొని బూడిదలో కూర్చొని వారు పశ్చాత్తాపాన్ని హృదయంతో దేవునికి ఆహారం పానాలన్నీ మానేసి దేవుని తట్టు తిరుగుతారు. దేవుడు కనికర సంపన్నుడు కదా, జాలిగల దేవుడు. ఆయన వారి పాపములను క్షమించి వారికి కీడు రాకుండా కాపాడుతాడని, మరి దయా వాత్సల్యత గల దేవుడని యోవేలు గ్రంథంలో ఉంది. మీ పంటను తినివేసే పురుగును నేను గద్దిస్తానంటాడు. అది ఎంత మంచి మాట. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇస్తాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. యోవేలు గ్రంథం మీరు 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ప్రజలు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేశం బాగైపోతుంది, ప్రజలు బాగైపోతారు. పోగొట్టుకున్నవన్నీ కూడా చీడ పురుగులు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, మరి ఇవన్నీ పురుగులు తినివేసిన పంటను తిరిగి దేవుడు వారికి ఇస్తున్నాడు. తర్వాత నా ఆత్మను మీ మీద, మీ సంతానం మీద, దాసుల మీద, దాసురాండ్ల మీద, ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానం. కాబట్టి ఈరోజు మీతో ప్రభువు మాట్లాడితే తప్పకుండా ఉపవాసించి ప్రార్థన చేయడం ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా ఆశీర్వాదకరమని దైవ సేవకురాలుగా నేను మీతో చెప్పగలను. ఈ పరిచర్యలో, ఇంత ఘనమైన పరిచర్యలో 27 సంవత్సరాలు నేను మరి ముగించుకొని 28వ సంవత్సరంలో ఉన్నాను. నేనైతే చెప్పగలను, దెర్ ఇస్ పవర్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. అసలు మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్? ఇట్స్ నథింగ్ బట్ ఫాస్టింగ్ ప్రేయర్. కొందరు ఆరోగ్యం క్షీణించి లేక చక్కని ఆరోగ్యం లేకుండా ఉపవసించలేకపోయినా చాలా మట్టుకు మన సంఘంలో ఉపవసిస్తారు, ప్రార్థన చేస్తారు, సంఘం కొరకు చేస్తారు, సేవకుల కొరకు చేస్తారు, సంఘ అవసరాల కొరకు చేస్తారు. అట్టి ఉపవాస ప్రార్థనలు ఈ సంఘాన్ని ఇంతగా నిలబెట్టిందని నేను 100కి 100 రూపాయలు చెప్పగలను. మీరు నాతో ఏకీభవిస్తే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలని. ఫారెన్ ఎయిడ్ అనేది మచ్చుకైనా లేదు, $1 తెలియదు మనకు. ఇప్పుడు నేను అమెరికా పోతే మీరు అనుకుంటారు డాలర్లు మూట కట్టుకొని వస్తానని. నాకు అసలు డాలర్తో పనే లేదు. నా టికెట్ దేవుడు ఏర్పాటు చేసిన నాకు, అయ్యగారికి. మేము ఉచితంగా వెళ్ళి అక్కడ కొన్ని 20 రోజులే కదా, కొన్ని ప్రదేశాలు మమ్మల్ని ఆహ్వానిస్తే వాక్యం చెప్పి వస్తాం. తర్వాత మా బాబుని చూసుకొని తిరిగి వస్తాం. దాని మీద ఏం పెద్ద మోసేం లేదు. దేవుడు ఒక మార్గం తెరిచినాడు కదా, మరి దాంట్లో నడవాలి కదా అని వెళ్తున్నాం, అంతేగాని ఈ పరిచర్య ఎంత అద్భుతంగా నడిచిందని మీరు అనుకుంటారు. ఎప్పుడు మిమ్మల్ని అడిగినామని డబ్బులు, ఇంకెవరిని అడిగినట్టు మీకు ఏమైనా రుజువులు ఉందా? కేవలం ప్రార్థనా శక్తి ద్వారా లక్షలతో కూడిన ఈ పరిచర్య ఇంత అద్భుతంగా నడుస్తుందంటే మీకు వింతగా లేదా? అంటే ఉపవాస ప్రార్థనలో శక్తి లేదనుకుంటున్నారా? తప్పకుండా ఉన్నది. నేను చూసిన అద్భుతాలు ఇన్నన్నీ కావు. చాలా పుస్తకాలు మరి విడుదల చేసినాం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలని 3 వాల్యూమ్స్ ఉంది, మీరు బుక్ స్టాల్లో చదవండి. తర్వాత 4వ వాల్యూమ్ ఇప్పుడు 500 సాక్ష్యాలతో అది ప్రింట్లో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ యొక్క సమస్యలతో చతికిలబడిపోకుండా దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప మార్గం ఉపవాస ప్రార్థన. భక్తులందరూ చేసినారు, ప్రభు స్వయంగా చేసినాడు. ఇంకా మీకు అనుమానం ఏంటి? చాలామంది నిరుత్సాహపరుస్తారు ఉపవాస ప్రార్థన చేయకూడదని. కొన్ని సంఘాల్లో అసలు ఉపవాస ప్రార్థనే లేదు. వారు నవ్వుతారు, గేలి చేస్తారు ఉపవాసం అంటే. కానీ ఇదొక గొప్ప సత్యం. ఈ ఉపవాస ప్రార్థన శక్తి గలది. చాలామంది జీవితాల్లో నేను చూస్తున్నాను, 11 సంవత్సరాల తర్వాత గర్భము తెరవబడి చక్కని బిడ్డతో ఇక్కడ సాక్ష్యం చెప్పింది, మీరు చూసినారు కదా. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గర్భఫలం లేకుండా వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు గర్భం తెరిచినాడంటే ఎంత వింత. విడిపోయిన కుటుంబాలను దేవుడు జతపరిచినాడంటే ఎంత వింత. ఒక పాపి మారు మనసు పొందడం అన్నిటికంటే గొప్ప వింత కదా. పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి
ఒక రక్షింపబడిన వ్యక్తి మీ గృహంలో ఉన్నాడంటే గొప్ప వ్యక్తి కదా, గొప్ప శక్తి, గొప్ప కార్యం. కాబట్టి అందుకే మార్కు 9:29 ప్రభు అంటున్నాడు, మూగ దయ్యము బట్టిన బాలుని తెచ్చి శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారిలో ఒక్కరు కూడా ఆ బాలుని స్వస్థపరచలేకపోయినారు. వాడు మూగివాడు, చెవిటివాడు, దయ్యము వాన్ని పడేస్తుంటే బాగు చేయలేకపోయినారు. కానీ యేసు ఒక్క మాటతో మరి వాడిని స్వస్థపరిచాడు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఎలా జరిగింది ఈ కార్యం? మేము కూడా నీలాగనే ప్రార్థన చేసినాం కానీ కార్యం జరగలేదు ఏంటి? అప్పుడు యేసుప్రభు అంటాడు మార్కు 9:29, ఇలాంటిది వదిలిపోవాలంటే ఇది ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. ప్రభు జీవితమే మనకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపవాస ప్రార్థన పూర్తి విజయం అనే ఒక సందేశాన్ని ఈరోజు ఇవ్వడానికి రకరకాల ఉపవాస ప్రార్థనలు కూడా చర్చించినాం ప్రభువా. మరి ప్రతి ప్రార్థన కూడా శక్తివంతమైనది. అది ఉపవాసంతో జోడించినప్పుడు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమైపోతుంది కనుక నీకు స్తోత్రం. ఉపవాసం అన్నప్పుడు మరి మేము కొద్దిగా మమ్మల్ని మేము తగ్గించుకొని ఆహారానికి కొద్దిగా దూరంగా ఉండి నీకు సమీపంగా ఉండి ఆయన నీతో వసించడమే కానీ మరొకటిది కాదని పరిశుద్ధ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో భక్తుల జీవితాలు మాకు జ్ఞాపకం చేస్తున్నావు. మానవులకు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా వారు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు అది సాధ్యమైపోయింది. అట్టి భక్తుల చరిత్రలు మాకు ఎంతో మాదిరికరంగా ఉంది. నీవే స్వయంగా 40 రోజులు ఉపవాసం ఉన్నావు. పరిచర్య ఆరంభించకముందు సాతానుడు శోధిస్తే మరి సాతాను ఎదిరించినావు దేవుని వాక్యం ద్వారా. వాడు ఓడిపోయినాడు, పారిపోయినాడు. అలాగే తండ్రి సాతానుడు విజృంభిస్తూ కుటుంబాల్లో మరి గందరగోళం సృష్టిస్తున్న సమయంలో పిల్లలు మాట వినకుండా తిరుగుబాటు ధోరణి, పిల్లలు పెడదారిలో పోవడం, పాపాలు చేయడం, కుటుంబంలో ఎంతో వినాశము, భర్తలు త్రాగుతున్నారు, పాపము ప్రవేశించింది కుటుంబాల్లో. అవన్నీ కూడా మరి తొలగించుకోవాలంటే గొప్ప మార్గము పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేయడానికి అలాంటి ఆ శక్తిని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని, దీని ద్వారా అద్భుతాలు వారి కుటుంబంలో సంఘంలో కూడా జరగాలని, మా దేశంలో కూడా జరగాలని మరి ఇట్టి ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థనా శక్తి ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని, శక్తిని దయచేయమని, ఉపవసించడానికి శక్తి దయచేయమని, ప్రార్థించడానికి ప్రార్థనాత్మ దయచేయమని, ప్రజలను దీవించి వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ